మరోవైపు ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరం లేకుండా రూల్స్ ప్రకారం ఉన్న దరఖాస్తులను అధికారులు వెంటనే క్లియర్ చేసేస్తున్నారు. వాటికి తరువాతి అంటే సెకండ్ ఛార్జీలను ఆటోమేటిక్గా జనరేట్ చేయనున్నారు. ఇటీవల జారీ చేసిన జీవో 28 ప్రకారం సెకండ్ ఫీజును మార్చి 31వ తేదీలోపు చెల్లిస్తే 25% రాయితీని ఇవ్వనున్నారు. రూల్స్ ప్రకారం ఉన్న ప్లాట్స్ ను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇందుకోసం సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో మొత్తం 14,56,762 అప్లికేషన్స్ ఉండగా ప్రభుత్వ ఉత్తర్వులకు ముందు 4.80 లక్షల అప్లికేషన్స్ క్లియర్ అయ్యాయి. గత 5 రోజుల్లో 20,000 అప్లికేషన్స్ ని క్లియర్ చేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తీసుకున్నటువంటి ఎల్ఆర్ఎస్ పైన ఏదైతే వన్ టైమ్ సెటిల్మెంట్ విషయం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ హర్షించదగ్గ విషయము. చాలా పాజిటివ్ ఉంది. అసలు గవర్నమెంట్ కొంతమంది అంటే వేరే అనుకూలంగా లేదు అని చెప్పేసి కొంతమంది డౌన్ అయిందని చెప్పేసి ఎవరైతే అనుకుంటుర్రో ఇప్పుడు ఒక పాజిటివ్ ఫ్యూచర్. ఎప్పుడైనా హైదరాబాద్ అంటే చాలా ఫ్యూచర్ సిటీ, అంటే మంచి శుభ పరిణామం అని చెప్పేసి మేము అందరూ హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.